ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనండి. మాకు ఇక్కడ మా స్ట్రీట్ బ్యాక్ని అండి, అంటే మా ఇంటికి మా పక్క స్ట్రీట్కి మధ్యలో ఒక రోడ్డు ఉందండి. ఆ బ్యాక్ సైడ్ ఒక రాములవారి గుడి ప్రతిష్టాపన చేశారండి ఈరోజు. అంటే విగ్రహాలను పెట్టారు. అండ్ చూసారు కదండి, ఏదైనా ఎమోషనలీ ఎక్కువగా మనం ఎమోషనల్గా ఫీల్ అయిపోతే ఇంత బిగ్గరగా మనం అరుస్తూ ఉంటామండి. మనం చేసే పనులు కూడా అంత సక్రమంగా ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువైనప్పుడు చేయలేమండి. గుడికైనా బడికైనా ఒంటరిగా వెళ్ళాలండి. అది నా ఒపీనియన్ అండి. అండ్ ఫిలాసఫర్స్ ఒపీనియన్ కూడా అదేనండి. బడికి ఒంటరిగా వెళ్ళిన వాడు త్వరగా గంట కొట్టకముందే స్కూల్లో అదేనండి తన క్లాస్ రూమ్లో తను కూర్చుంటాడండి ప్రశాంతంగా. అండ్ గుడికి కూడా ఒంటరిగా నలుగురితో వెళ్తే భజన సింగిల్గా అదేనండి ఒంటరిగా వెళ్ళిన వాడు ఆత్మ జ్ఞానంతో ధ్యానంలో ఉండగలడండి. నలుగురితో వెళ్ళే వాళ్ళు ఎంత వేరం భజన అయిపోయినాక ఇంటికి వచ్చి ఏమన్నా ఆరగిద్దామా అని చూస్తారండి. అదే సింగిల్గా వెళ్ళిన నాడు ధ్యానంలో ఉంటారండి. అదేనండి మోక్ష మార్గం. ఈ జీవితం నుండి మనం విరక్తి కలిగి ముక్తి మార్గం కానీ ముక్తి పొందాలన్నా మోక్షం పొందాలి జన్మ వద్దు అని అనుకున్నా కానీ గుడికి బడికి ఎప్పుడు ఒంటరిగానే వెళ్ళాలండి. ఇది ఫిలాసఫర్స్ ఒపీనియన్ అండ్ యాజిటీస్గా నా సేమ్ ఒపీనియన్ నాది కూడానండి. మరి మీ ఒపీనియన్ నాకు తెలియదు. అండ్ చూసారు కదండి మన మొక్కలు ఇక్కడ నేను ఇగోండి రాడీస్ వంట నిమిత్తమై తీసుకొచ్చి 4 దుంపల్లో ఒక దుంప ఇక్కడ పెట్టాను కదండి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ దగ్గర. చూసారు కదండి ఇక్కడ సీడ్స్ కోసం ఉంచానని చెప్పాను. దుంప చాలా పెరిగిపోయినట్టు ఉందండి. అయితే సీడ్స్ కోసం ఉంచేస్తాం, మనకు దుంపతో ఏమీ లేదండి సంబంధం. చూడండి సీడ్స్ వచ్చేసినాయి. అండ్ ఇక్కడ చూసారు కదండి మంచిగా చిన్న చిన్న ఆనపకాయలు లేలేతగా ఎంత బాగున్నాయి కదండి. నేను మార్నింగ్ లేచి కాకులకు ఫుడ్ పెట్టేసి టీ టైమింగ్స్లో వీటికి వాటరింగ్ చేసుకుంటూ మిద్దిపై 4 మొక్కలు పెంచుకుంటూ ఇదే నా ముక్తి మోక్షం అండి. ఇంకా నేను ప్రత్యేకించి అయితే ఏమీ ఉండదు. అండ్ అలా అని నేను ప్రకృతి ఆరాధకురాలని కాదు, నాస్తికురాలని కాదు, ఆస్తికురాలని కాదు, ఏమీ కాదండి. శైవ వైష్ణవ అసలు ఏ మతానికి చెందిందని కాదండి. యాజ్ ఏ పబ్లిక్ అంతే, యాజ్ ఎ పబ్లిక్ పీపుల్, యాజ్ ఎ సోషల్ అంటే సంఘం మనల్ని నడిపిస్తుందండి. సంఘంలో నేను ఒక ప్రాణిని, అంతవరకేనండి. నో అండి స్వార్థంతో చేసేవే పూజలని నా ఫిలాసఫర్స్ లాంటి ఒపీనియన్ నాది కూడానండి. లోక కళ్యాణం మంచిదండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.